తెలుగుదేశం ఎమ్మెల్యే ఒక ఆయన దందా చేస్తున్నాడట, బాగా డబ్బులు సంపాదిస్తున్నాడట. ఆ వార్త రాయడానికి మళ్ళీ అలా రాస్తే తెలుగుదేశం అభిమానులు ఫీల్ అవుతారు కాబట్టి, లేదా చంద్రబాబు గారు ఫీల్ అవుతారు కాబట్టి, అమ్మో ఆ ఎమ్మెల్యే దందాలతో దడ, రియల్టర్లకి చుక్కలు చూపిస్తున్న సీనియర్ నేత, వైసీపీ పాలనను గుర్తు చేస్తున్నవాడు. ఇది వీళ్ళు అంటే మనవాడు వెధవ పని చేసినా పక్కనోడిని గుర్తు చేయాలి తప్పించి మనోడు వెధవ కాదు అన్నటువంటిది చెప్పే ప్రయత్నం అన్నట్టు. రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారా, అయితే మాకు కొంత వాటా ఇవ్వాలి, లేదా ఎకరాకి 10 లక్షలకు అప్పం కట్టాల్సిందే, లేదంటే పర్మిషన్లు రావు, రిజిస్ట్రేషన్లు కావు. వైసీపీ ఎమ్మెల్యే చాలామంది చేసింది అందా ఇది. ఆ ప్రభుత్వం పోయింది కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకళ్ళు ఇదే దందాకి తెరలేపారు. రాజధానికి సమీపంలో సొంత నియోజకవర్గంలో ఆయనే రాజు, ఆయనే మంత్రి. ఎమ్మెల్యేకి తెలియకుండా అక్కడ చీమ చిట్టుకుమనడానికి కూడా వీల్లేదు. ఆయన అనుచరులు చేస్తున్న అడ్డగోలు దందా చూసి ఆ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు విలవిల్లాడుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చింది. సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి ఎమ్మెల్యే మంత్రి పదవి రాలేదన్నటువంటి కోపంతో ఇది చేస్తున్నారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. వ్యాపారులు బెంబేలెత్తే పరిస్థితి తెచ్చారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యవహారం ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు చేస్తున్న అరాచకాలు పతాక స్థాయికి చేరే విషయంలో సొంత పార్టీకి చెందిన వాళ్ళని కూడా వదిలిపెట్టడం లేదు. సదరు ఎమ్మెల్యే ముడుపుల దందాతో ఆ నియోజకవర్గంలో భయానక వాతావరణం నెలకొందని విమర్శలు వినవస్తున్నాయి. సీనియర్ ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా గత ఏడాదిగా చేస్తున్న ఆగడాలు అడ్డే లేకుండా పోయింది. కోట్ల పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం భూములు కొనేవారిని వేధిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గం రాజధానికి సమీపంలో ఉండడంతో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా భూములు కొనుగోలు చేశారు. ఎకరం కోట్లలోనే పలుకుతుంది. వ్యవసాయ భూమిలో వెంచర్ వేయడానికి రెవెన్యూ శాఖ అనుమతి తప్పనిసరి. ల్యాండ్ కన్వర్షన్ జరిగితే తప్ప ప్లాట్లు వేసెక్కరించే అవకాశం ఉండదు. దీనికోసం భూమి కొనుగోలు చేసిన వ్యాపారులు రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు చేసుకుంటారు. ముడుపుల వసూలుకి ఎమ్మెల్యే దీన్ని అవకాశంగా వాడుకుంటున్నారు. తనకు తెలియకుండా అనుమతులు ఇవ్వద్దని అధికారులను ఆదేశించారు. దాంతో అధికారులు మీరు వెళ్ళి సార్ని కలిసి రండి అని వ్యాపారులకు సలహాలు ఇస్తున్నారు. దీంతో వాళ్ళు ఆయన దర్శనం కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి. చివరికి సార్ని కలిసిన తర్వాత ఆయన మాటలు విని రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెత్తరబోతున్నారు. ఆ భూమి మా వాడికి నచ్చింది, మీకంటే ముందు మా వాడు కొనాలనుకున్నాడు, కానీ మీరు కొనేశారు, ఇప్పటికైనా ఏమీ మునిగిపోలా, మా వాడికి వాటా ఇవ్వండి అని బెదిరిస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యే చెప్పినట్టు వినకపోతే వ్యాపారులకు తెప్పలు తప్పవు. వాటాలు ఇవ్వబోమన్నందుకు గత ఏడాదిగా ఎన్నో రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుమతులు రాకుండా ఆయన అడ్డుపడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరైతే అనుమతులు ఆలస్యమైతే నష్టపోతామని భయంతో అనుచరులు అడిగినంత ఇచ్చుకోలేమని నేరుగా ఆయన్నే కలిసి సెటిల్ చేసుకున్నారు. ఇస్తే వాటాలు ఇవ్వాలి, లేకపోతే ఎకరాకు 10 లక్షలకు తక్కువ లేకుండా ముడుపులు మొట్ట చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్టు బాధితులు వాపోతున్నారు. కొందరు దళారుల రంగంలోకి దించి సీనియర్ ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వేధిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములకు అనుమతి రాకుండా రెవెన్యూ అధికారులను చేసిన సీనియర్ ఎమ్మెల్యే ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. తన అనుమతి లేని రిజిస్ట్రేషన్ చేయరాదని, వేలంపాట నిర్వహించరాదని రిజిస్ట్రేషన్లు బ్యాంక్ అధికారులను కూడా బెదిరిస్తున్నారు. నాకు తెలియకుండా వెంచర్లోని ఫ్లాట్లు ఎక్కువ మొత్తంలో లబ్ధి చేకూరే భూములు రిజిస్ట్రేషన్ చేస్తే నీ ఊస్టింగ్ అంటూ కీలక ప్రాంతానికి చెందిన రిజిస్ట్రార్ని బెదిరించినట్టు చెప్తున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలు రావడంతో సదరు రిజిస్ట్రార్ సీట్లో కూర్చోవాలన్న బెంబేలెత్తుతున్నారు. ఇదే నియోజకవర్గంలో గ్రామానికి చెందిన 1/2 ఎకరం భూమిని బ్యాంకు వేలం వేసింది. ఆ భూమిని ఆన్లైన్లో ఒకరు పాడుకుని దక్కించుకున్నారు. తనకు తెలియకుండా ఆ భూమిని ఎలా పాట పాడుకుంటారని ప్రశ్నించిన సదరు ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్ విషయంలో సినిమా చూపించారు. బ్యాంక్ అధికారులు రిజిస్ట్రేషన్కి సిద్ధమైన సబ్ రిజిస్ట్రార్కి చెప్పి పాపించారు. తన నియోజకవర్గంలో ఎటువంటి వేలం పాట అయినా తనకు తెలియకుండా వేస్తే బాగుండదని చివరికి బ్యాంక్ అధికారులను బెదిరించినట్టు తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే భూదందాలో ఒక ఎమ్మెల్యే కూడా బాధితురాలే అని తెలుస్తోంది. తన భర్త రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలో ఆమె ఒక డైరెక్టర్. వాళ్ళకి సంబంధించిన వెంచర్ అనుమతులు అడ్డుకుంటూ ఏడాదిగా సీనియర్ ఎమ్మెల్యే 30 తిప్పలు పెడుతున్నట్టు తెలిసింది. అడిగినంత ఇవ్వకపోతే అంతే అని చెప్పినట్టు సమాచారం. పలుమార్లు ఎమ్మెల్యే భర్త మాట్లాడిన సీనియర్ ఎమ్మెల్యే మెత్తపడలేదని సమాచారం. అదేమని అడిగితే ఆ భూమిని తన అనుచరుడు ముందుగా కొనాలని అనుకున్నాడని, ఆ భూమిని మీరు కొన్నందున ఆ వెంచర్లో అతనికి కూడా వాటా ఇవ్వాలని షరతు పెట్టినట్టు తెలిసింది. ఆఖరికి ఎమ్మెల్యే భర్త గత్యంతరలేక 10% వాటా ఇస్తానని చెప్పిన సంతృప్తి చెందలేదని సమాచారం. సీనియర్ ఎమ్మెల్యే ఆయన అనుచరుల ఆగడాలు భరించలేక రియల్ ఎస్టేట్ వ్యాపారం అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడినట్టు తెలిసింది. గత ఏడాదిగా భూముల అనుమతుల కోసం వేచి చూసి విసిగి చెందిన వాళ్ళు గత్యంతరం లేని పరిస్థితుల్లో రోడ్డెక్కి నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఇది గుంటూరు జిల్లాలో హయ్యెస్ట్ ఎక్కువగా అంటే దాదాపుగా తెలిసిపోతుంది అందరికీ కూడా. పొన్నూరు ఎమ్మెల్యే ఆ పేరు రాయడానికి భయపడ్డారా, లేదా ఒక ఎమ్మెల్యే భార్య ఒక ఎమ్మెల్యేనే ఒక రియల్ ఎస్టేట్ ఆయన భార్య అంటే గుంటూరు 2 ఎమ్మెల్యే వాళ్ళ హస్బెండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆయన కూడా ఇబ్బంది పెట్టారా అన్నటువంటిది ఇందులో కనబడుతున్నటువంటి. బట్ రాజధాని పక్కనే అంటే గుంటూరు పక్కనే పొన్నూరు నియోజకవర్గం కాబట్టి నరేంద్ర. కానీ ఆయన ఇంత చేస్తాడా? ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఎటు పికప్ అవ్వాలి అంటే ఇటువైపుని పికప్ అవ్వాలి. అమరావతి, మంగళగిరి ఆ ప్రాంతాలు. మంగళగిరి అంటే లోకేష్ది, అక్కడైతే ఇట్లాంటి గొడవ ఏమి లేదు కదా. వాస్తవంగా ఆ ఏరియాలో పికప్ అవ్వాలి. తాడేపల్లి అదంతా కూడా ఈ నియోజకవర్గం అవుతుంది, శ్రవణ్ నియోజకవర్గమే అవుతుంది, తాడికొండ నియోజకవర్గం అవుతుంది. అక్కడైతే ఆయన కంటిన్యూ గెలిచింది కాదు కదా. కాబట్టి ఇక్కడ
పొన్నూరు రూట్లోనే ఇప్పుడు గుంటూరు ఎక్స్పాన్షన్ పొన్నూరు రూట్లో వెళ్తోంది కాబట్టి ఈ స్టోరీ వేసినట్టుంది. డైరెక్ట్గా రాసే ధైర్యం చేసినట్టు లేరు. ఏం జరుగుతుందో చూడాలి.